కోడలి కార్ షికారు. పిసినారి కోడలు అనామిక కారు షోరూంలో సేల్స్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా చూడండి మేనేజర్ గారు, మా అత్తయ్యకి నేను కారు తీసుకొస్తానని చెప్పాను. ఏదేమైనా సరే నేను కారుతోనే ఇంటికి వెళ్ళాలి. మేనేజర్ సంతోషపడ్డాడు. ష్యూర్ మేడం, మీకు నచ్చిన కార్ని చూడండి, ఆ డబ్బులు కట్టేయండి. మీరు అనుకున్నట్టు కారులోనే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డబ్బులు కట్టాలా? ఎంత కట్టాలి? మా దగ్గరున్న కార్లన్నీ 10 లక్షల పైనే ఉంటాయి మేడం. అనామిక ఆశ్చర్యంగా నోరు పెద్దది చేసి, ఏమిటి 10 లక్షలే? వామ్మో, డబ్బులు అనుకుంటున్నారా, చెట్లకు పూసే పువ్వులు అనుకుంటున్నారా? మీరు అంతకు మించిన తక్కువ ధరలో కూడా తీసుకోవచ్చు మేడం. పెట్రోల్తో నడిచే కారైతే వద్దు. ఓహో, అయితే మీకు ఛార్జింగ్ పెట్టే కార్ కావాలన్నమాట. ఛార్జింగ్ కార్ కొంటారా? వామ్మో, ఛార్జింగ్ పెట్టే కారే? కరెంటు బిల్లు ఎవరు కడతారండి? ఇప్పటికీ మా ఇంటి కరెంటు బిల్లు 100 రూపాయలు కడుతున్నాను. ఇంతకు మించిన బిల్లు వస్తే నాకు బీపీ వస్తుంది, మా ఇల్లంతా వణుకుతుంది. మేనేజర్ అనామిక మాట్లాడుతుంటే అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఇలా చూడండి, నాకు పెట్రోల్ కారు వద్దు, డీజిల్ కారు కూడా వద్దు, పవర్ కారు వద్దు. అసలు నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. డబ్బులు ఖర్చు కాకుండా వచ్చే కారు ఏవైనా మీ దగ్గర ఉన్నట్టు చూపించండి. కారు భలే షికారు అనేలా ఉండాలి. మేనేజర్ ఏమీ మాట్లాడకుండా షాకింగ్గా దండం పెట్టేస్తాడు. నేనడిగిన కారు లేనప్పుడు ఇంత పెద్ద కార్ షోరూం పెట్టుకోవడం ఎందుకు అని ఆ మేనేజర్ని తిట్టుకుంటూ అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్యాండ్ మేళం వాళ్ళు శారద ఇంటికి వచ్చారు. సార్, మేడం ఉన్నారా ఇంట్లో అని పిలవటంతో శారద భర్త ప్రసాద్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బ్యాండ్ మేళం వాళ్ళు ప్రసాద్ని చూసి దండం పెట్టారు. ప్రసాద్ వాళ్ళని చూసి, ఉండండి, అమ్మగారిని పిలుస్తాను. శారదా, శారదా, బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చారు అని చెప్పాడు. ఇంట్లో నుంచి శారద వచ్చింది. బ్యాండ్ మేళం వాళ్ళు శారదని చూసి దండం పెట్టారు. నమస్తే నమస్తే, అట్ట అరుగు మీద కూర్చోండి. మా కారులో కారు తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేస్తానని చెప్పింది. ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు చెప్తాను, అప్పుడు మీ టాలెంట్ మొత్తాన్ని చూపించండి అని శారద చెప్పగానే బ్యాండ్ మేళం వాళ్ళు ఒప్పుకున్నారు. నేను టీలు, టిఫిన్లు, మంచినీళ్ళు పంపిస్తాను. పంపిస్తావా? ఎవరికిచ్చి పంపిస్తావు శారదా? మీకిచ్చి కాదులేండి, పక్కింటికి అమలని పిలిచాను, వచ్చింది. కిచెన్లో నాకు సహాయం చేస్తుంది, తనతో పంపిస్తానుగా. అమ్మయ్య, అలా చెప్పి నా టెన్షన్ తగ్గించావులే శారద. ఏమీ మాట్లాడకుండా శారద లోపలికి వెళ్ళింది. బ్యాండ్ మేళం వాళ్ళు అరుగు మీద కూర్చున్నారు. శారద కిచెన్లోకి వచ్చింది. కమల ప్లేట్లలో టిఫిన్ని రెడీ చేసింది. కమల, బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చారు, వెళ్ళి అలా టిఫిన్ పెట్టు. ఇప్పుడే వెళ్ళి ఇస్తాను పిన్ని. కమల టిఫిన్స్ తీసుకుని బయటకు వెళ్ళింది. అప్పుడు ప్రసాద్, శారద, మన పిసినారి కోడల గురించి తెలిసి కూడా నువ్వెంతలా ఖర్చు చేయడం నాకెందుకో సబబుగా అనిపించట్లేదు. చాలండి, మన కాల్ అట్టా పిసినారు తనం చేసింది కాబట్టే ఇప్పుడు కారు కొనుక్కురావడానికి టౌన్కి వెళ్ళింది. శారద, ఇప్పుడు నేనెంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవటం లేదుగా. అప్పుల పాలవుతావు. అప్పు నువ్వు లభోదిబో అంటే నేనేమీ చేయలేను. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంకా తర్వాత నీ ఇష్టం. ఏదేవైనా నేను చూసుకుంటానులే. తమరు బయటికి వెళ్ళి ఆ బ్యాండ్ మేళం వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ప్రసాద్ మౌనంగా బయటకొచ్చాడు. బ్యాండ్ మేళం వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటారు. ఇదే మంచి సమయం, మళ్ళీ మళ్ళీ రాదు. మొక్కాలు చూస్తుంటే 2 రోజుల నుంచి ఏమీ తిన్నట్టుగా లేరు. తినండి, కడుపు నిండుగా తినండి. ఈ టిఫిన్స్ సరిపోకపోతే చెప్పండి, ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడుతుంది అంటూ కమల కోసం చూశాడు. కమల ఇంటి గేటు దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ ఉంటుంది. ఈ కమల గేటు దగ్గర నిలబడి ఎవరి కోసం చూస్తుందబ్బా అనుకుంటూనే కమల దగ్గరికి వచ్చాడు ప్రసాద్. ఏంటి కమల, ఎవరి కోసం ఇక్కడ నుంచొని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నావు? బాబాయ్, శారద పిన్ని మనకు తెలిసిన 2-3 ఇంటికి పిలిచింది. ఇంకా పిలిచిందా? నేను అనుకుంటానే ఉన్నాను. తెలివి తక్కువ కట్టెలు కొట్టేవాడు కూర్చున్న కొమ్మని కొట్టుకున్నట్టు తమ పిసినారి కోడలు కారు కొనుక్కొస్తుందని, ఆ కారులో షికారు చేయొచ్చని ఈ అత్తగారు శారద ఎంతగానో ఆశపడుతుంది. తీరా కోడలు తీసుకొచ్చిన కారుని చూశాక గానీ అప్పుడు పిచ్చి పట్టుద్ది. నువ్వు కూడా చూస్తా ఉండు. ఎందుకు బాబాయ్ పిన్నిని అలా ఏడిపిస్తావు? అయ్యో కమల, పిసినారి కోడలు అనామికని శారద సరిగ్గా అర్థం చేసుకోలేదు. పిసినారి కోడలు ఎలాంటి కారు తీసుకొస్తుందో నేను ఊహించి చెప్పగలను అని ప్రసాద్ చెప్తూ ఉండగా శారదకి తెలిసిన ఊరి వాళ్ళు వచ్చారు. కమల వాళ్ళని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ప్రసాద్ అదోలా ముఖం పెట్టాడు. వచ్చిన ఊరి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టింది శారద. కమల వాళ్ళకి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చింది. తినండి, వేడివేడిగా టిఫిన్లు ఉన్నాయి. నువ్వు చెప్పేది నిజమేనా శారదా?
పిల్లి నోట్లో ఉన్న చేపను లక్కుని చిన్న గ్లాస్ నీళ్ళతో కడిగి కుండ నిండా బజా నీళ్ళు బట్టి చేపల పులుసు చేసి నీ పీసినారు కోళ్ళ అనామిక కారు కొనుక్కురాడానికి వెళ్ళిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను శారదా. మీలాంటి వాళ్ళ నోర్లు మూయించడానికి నా పిసినారి కోళ్ళలో ఒక్కొక్క పైసాని కూడబెట్టి ఈరోజు కారుని కొనుక్కురాడానికి వెళ్ళింది. పిసినారి కోడల కారు ఈ అత్త చేస్తుంది భలేషే కారు. అది చూసాక మూత పడతాయి మీ కళ్ళు మీ నోళ్ళు అని శారద చెప్తూ ఉండగా సరిగ్గా అప్పుడే శారద సెల్ ఫోన్ మోగింది. నా కోళ్ళలో ఫోన్ చేసింది అని చెప్తూ ఉండగానే ఫోన్ కట్ అయింది. రమణి ముసిముసిగా నవ్వింది. శారదా, ఇంకా మిసిరికాళ్ళు ఎత్తున్నా నీ పిసినారి కోడలో లక్షలు పెట్టి కారు కొనుక్కుని వస్తుందంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదమ్మా. ముందు నీ ఫోన్ ఇయ్య రమణి అని రమణి ఫోన్ని లాక్కున్న శారద తన పిసినారి కోడలు అనామికకి ఫోన్ చేసింది. చెప్పు కోళ్ళ. అత్తయ్య, నేను కారు కొన్నాను, ఇంటికి వస్తున్నాను. ఎంత శుభారు చెప్పావు కోళ్ళ. నువ్వు కారుని తీసుకుని ఇంటికి వచ్చి నేను హారత పట్టుకుని రెడీగా ఉంటాను. కారు హారత ఎందుకు అత్తయ్య? ఆ 2 హారతి బిల్లులుంటే దేవుడికి 4 రోజుల పాటు హారతి ఇవ్వచ్చు. తమరింటి దగ్గర ఎలాంటి ఖర్చు పనులు పెట్టుకోవద్దు. నేను వచ్చాక డబ్బులు కావాలంటే 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా ఇవ్వను. ఆ తర్వాత మీ ఇష్టం. సరే సరేలే కోళ్ళ, నువ్వు మాత్రం కారుని తీసుకుని ఇంటికి వచ్చి అని శారద ఫోన్ని రమణికి ఇచ్చేసింది. పదండి పదండి, అందరికి బయటకు పదండి. నా పిసినారి కోళ్ళు తీసుకొచ్చి కారుకి హారత పట్టేద్దాం అని శారద హారతి సర్లే కోళ్ళ, నువ్వు మాత్రం కారుని తీసుకుని ఇంటికి వచ్చి అని శారద ఫోన్ని రమణికి ఇచ్చేసింది. పదండి పదండి, అందరికి బయటకు పదండి. నా పిసినారి కోళ్ళు తీసుకొచ్చి కారుకి హారత పట్టేద్దాం అని శారద హారతి పళ్ళెం పట్టుకుని ఊరి వాళ్ళని తీసుకుని బయటకొచ్చింది. బ్యాండ్ మేళం ఇక వాయించండి. బ్యాండ్ మేళం వాళ్ళందరూ వాయిస్తూ ఉంటారు. ఊరి వాళ్ళతో కలిసి శారద హారతి పళ్ళెం పట్టుకుని గేటు దగ్గర నిలబడి ఉంటుంది. ప్రసాద్ అరుగు మీద నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటాడు. పిసినారి కోడలు అనామిక సైకిల్ చక్రాలతో ఉన్న ఒక పాత కార్ని తోలుకుంటూ ఇంటికొచ్చింది. అంతే, హారతి ఆరిపోయింది. ఊరి వాళ్ళు ఆ కారును చూసి కిలకిలా నవ్వటం మొదలుపెట్టారు. అరుగు మీదున్న ప్రసాద్ అయితే పక్కా పక్కా నవ్వుతూ ఉంటాడు. సైకిల్ చక్రాలతో తీసుకొచ్చిన పాత కారును చూసి శారదకి పిచ్చి పట్టినట్టయింది. జుట్టుని చెరిపేసుకుంది, చీరని చింపేసుకుంది. అర్థం లేనట్టుగా నవ్వుకుంటూ పరుగున వెళ్ళిపోయింది. బ్యాండ్ మేళం వాళ్ళు, వచ్చిన ఊరి వాళ్ళు, మా పిసినారి కోడలు అనామిక తీసుకొచ్చిన కారును చూశారుగా, వెళ్ళండి ఇంకా. ఊరి వాళ్ళంతా వెళ్ళిపోయారు. బ్యాండ్ మేళం వాళ్ళు డబ్బులు అడిగారు. డబ్బుల గురించి మీతో మాట్లాడిన నా భార్య శారద పారిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత నేను మీకు కబురు చేస్తానులే, అప్పుడొచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి, ఇంక వెళ్ళండి అని చెప్పగానే బ్యాండ్ మేళం వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ 2 రోజుల తర్వాత శారద మామూలు మనిషి అయింది. శారదని కారు దగ్గరికి తీసుకొచ్చింది అనామిక. అత్తయ్య రండి, అలా సరదాగా కారులో షికారుకి వెళ్దాం. నీకు దండం పెడతానే కోళ్ళ, దీన్ని కారు అనబాక. అయ్యో అత్తయ్య, ఈ కారు కోసం నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలీదు. వద్దు కోళ్ళ, ఆ చరిత్ర మొత్తం నాకు చెప్పబాక. షికారుకి వెళ్తా ఉన్నావు కదా, పద వెళ్దాం. అందరూ కూర్చోవద్దు అత్తయ్య, మీరు మాత్రం కూర్చోండి. నేను మావయ్య ఆయన వెనక నుంచి నెడతాం. కూర్చొని స్టీరింగ్ పట్టుకోండి, బ్రేకులు జాగ్రత్తగా చూసుకోండి. అనామిక మాట విని శారద కారులో కూర్చుంది. వెనక నుంచి అనామిక, రమేష్, ప్రసాద్ కారుని ముందుకు నెడుతూ ఉంటారు. శారద ఇష్టంగానే ఆ స్టీరింగ్ని పట్టుకొని కూర్చుంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ కారులో ప్రసాద్ కూర్చుంటాడు. శారద, రమేష్, అనామిక కారుని దోస్తూ ఉంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు కారులో కూర్చొని షికారు చేస్తూ ఉంటారు. 1 గంట తర్వాత అందరూ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. శారద, పిసినారి కోడలి కారు భలే షికారు, ఏమంటావ్? ఇంకోసారి మాత్రం ఈ పిసినారి కొడల మాటలు నమ్మను. బ్యాండ్ మేళం వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే నేను 100 రోజులు కూలి పనికి వెళ్ళాలి. ఊరోళ్ళంతా పిసినారి కోడల కారు, అత్త శారద చేసింది భలే షికారు అంటూ హేళన చేస్తా ఉంటారు. అయ్యేమి నువ్వు పట్టించుకోబాకు శారద, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే అని శారదకి చెప్తాడు ప్రసాద్. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద తన పిసినారి కోడలు తెచ్చిన కారుని చూసి వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చూసుకొని తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తున్న అనామిక నవ్వుకుంటూ ఉంటుంది. ఇలాంటి పిసినారి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎలాంటి పిసినారితనం చూపిస్తున్నారో మాతో కామెంట్ రూపంలో పంచుకోండి.